జీవితం అనే ప్రయాణంలో అహోర్నిశలు శ్రమించి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని నిరంతరము కుటుంబ క్షేమం కోసం శ్రమించి వారి ఆనందమే నీ సంతోషంగా భావించి వారిని ఒక స్థాయిలో ఉంచి తిరిగి రాని లోకాలకు వెళ్ళి మమ్మలను శోక సముద్రంలో ఉంచారు. మీరు లేని లోటు మాకు మిగిల్చారు. మమ్మల్ని వదిలి వెళ్ళిన మీరు ప్రభు చెంత ఉన్నారనే ఆశతో మీ కుటుంబ సభ్యులు. సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం. విచక్షణతో ఆలోచించండి. రైట్ సిమెంట్ ని ఎంచుకోండి. కేసీపీ సిమెంట్, బిల్డింగ్ ద నేషన్ సిన్స్ 1958. కేసీపీ సిమెంట్, ద రైట్ చాయిస్. మాచర్ల నియోజకవర్గంలోని 5 మండలాలకు సంబంధించిన నాయకత్వం కూడా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు గో టు విలేజ్ 40 డేస్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల నూతన కమిటీ నిర్మాణాలను సిద్ధం చేసుకుంటూ అదేవిధంగా మాదిగల అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని అత్యున్నత శిఖరానికి చేర్చిన ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరణలో ప్రతి గ్రామాన పెద్ద ఎత్తున జూలై 7వ తారీఖు జరిగే విధంగా, అదేవిధంగా ఎంఆర్పిఎస్ అధినేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు గత 30 సంవత్సరాలుగా తన జీవితాన్ని త్యాగం చేసి సాధించిన వర్గీకరణ ప్రతిఫలాలు ప్రతి మాదిగ బిడ్డ అందుకునే విధంగా క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామంలోనూ చదువుకున్న విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది డ్రాప్ అవుట్ అయ్యారు, ఆ డ్రాప్ అవుట్ అయిన పిల్లల్ని ఏ విధంగా చదివించాలి, ఆ తల్లిదండ్రులు చైతన్యం చేసే విధంగా, ఉన్నత విద్యను చదివించే విధంగా, తద్వారా విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు సాధించుకునే విధంగా వర్గీకరణ ప్రతిఫలాల ద్వారా అన్ని విధాలా అభివృద్ధి చెందే విధంగా మాదిగలను చైతన్యం చేయాలనేసి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాలు కనుక అందరూ కూడా నియోజకవర్గంలోని 5 మండలాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు, సీనియర్ నాయకత్వము, యువకులు పెద్ద ఎత్తున ఈ రోజు నుంచే పనిలోకి వెళ్ళాలని, అదేవిధంగా జూలై 7వ తారీఖున గ్రామాన జెండా ఆవిష్కరణలు పెద్ద ఎత్తున జరగాలని మనస్ఫూర్తిగా పనిలో ఉంటారని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు చూపిస్తున్నాను. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ.